ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు. సమయంలో మీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలోనికి వచ్చాం. మీ పాదాల చెంతకు చేరి కూర్చున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోనండి. మాకు అవసరమైన మాటలను మీరు దయచేయండి అయ్యా. మీ మాటలు వినగల చెవిని దయచేయండి, గ్రహించే మనసును దయచేయండి. కృపను తోడుగా ఉంచండి, కృపలో వరిదెల్ల చేయండి, కృపలో ఆశీర్వదించండి, కృపలో ఫలింపు చేయండి, మేలు చేయండి. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రార్థనలో కొనసాగించుదాం. దేవుని దయ వలన ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం మరి అనుదినం ఈ రీతిగా కూర్చొని వసంత దినాలలో ప్రభు పాదాలు పట్టుకొని మనం ఆయన సహాయాన్ని వేడుకోవటానికి మంచి తరుణం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి ఒలీవ తోటలను తగులుబెట్టెను. తర్వాత 6వ వచనం చివరిలో, కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగు చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో అతడు నివసించెను. దేవుని వాక్యంలో ఈరోజు కొద్ది మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో వ్రాయబడిన ఒక సంఘటన ఎవరిని గురించి రాస్తున్నారు, ఏ పరిస్థితులలో, ఏ సందర్భంలో ఈ మాటలు రాస్తున్నారు అనేది గుర్తు చేసుకుంటే దేవుని వాక్యంలో మనకు గుర్తొచ్చేది సంసోను జీవితంలో జరిగిన ఒక వాస్తవికమైన సంఘటన గురించి ఇందులో రాస్తూ ఉన్నాడు. సంసోను జీవితంలో అతడు అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించను. అటు పిమ్మట వెళ్ళి, ఎటు పిమ్మట అనంటే ఇతడట తన తల్లిదండ్రులకు చెప్పి ఒక ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న ఆమె దగ్గరికి ఆయన వచ్చే వేళలో జరిగిన కార్యం ఏంటనంటే ఒక పొడుపు కథ పొడుస్తాడు ఆయన. మీరు గనక ఆ కథని విప్పితే, నేను పొడిచిన పొడుపు కథకి భావాన్ని చెబితే నేను మీకు ఎలాగునంటా, లేకపోతే మీరు నాకు ఎలాగుని చెయ్యాలని చెప్పి ఈయన విషయాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. సరే ఏంటనంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడనంటే ఒక విషయం 14వ అధ్యాయం 16వ వచనంలో దాని భావం చెప్తాడు. అంతకుముందు 14వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అంటాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అని అన్నాడంట. వాళ్ళకి అర్థం కాల, ఈ పొడుపు కథ యొక్క భావం తెలియలా. ఫిలిష్తీయులందరూ అనుకుంటున్నారు, మరి మా ఊరు వచ్చాడు, మా ఊరు అమ్మాయిని చేసుకున్నాడు, ఇప్పుడు ఈ ఊరు అల్లుడు మాకు పొడుపు కథను పొడిచాడు, దీనిని చెప్పకపోతే మా ఊరికి అవమానం, మాకు అవమానం అని చెప్పి చాలా టైం తీసుకున్నారు. కానీ చెప్పటానికి వాళ్ళకి ఏమీ జవాబు దొరకల. చివరికి ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి ఇక ఆ అమ్మాయిని పట్టుకొని తొందర పెడుతున్నారంట. ఏమ్మా, మతానికి నిన్ను చేసుకున్నాడు, మంచిదే, ఇప్పుడు ఈ పొడుపు కథ భావం చెప్పకపోతే మనకి మన ఊరుకున్న పరువు పోద్ది, కాబట్టి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఏ విధంగానైనా సరే మీ ఆయన పొడిచిన పొడుపు కథ భావం మాకు
నువ్వే లాలన చేసి ఆయన దగ్గర నుంచి తీసుకొని మాకు చెప్పు అని అంటారు. అనగానే వెంటనే ఏం చేసిద్దన్నానంటే తనతో మాట్లాడుతూ తన పెనిమిడితో మాట్లాడి లాలన చేసి భర్త పరువు కాపాడాలి, భర్తకి గౌరవం పెంచాలనే సంగతి ప్రక్కన పెట్టి భర్తను అవమానపరచడానికి, భర్త యొక్క కీర్తి కన్నా వాళ్ళ ఊరు వాళ్ళ కీర్తి, వాళ్ళకి చెందిన వాళ్ళ కీర్తి ముఖ్యం అనుకొని ఏం చేసిందనంటే ఈయనను అడిగితే ఆయన చెప్పాడంట, ఏం లేదమ్మా, తేనె కంటే తీపైనది ఏముంది, సింహం కంటే బలమైనది ఏమున్నది అని చెప్పాడంట. వెంటనే ఈ మాట ఆమెకి చెబితే ఆమె ఏం చేసిందనంటే ఆ ఊరోళ్ళకి చెప్పింది. ఆ ఊరోళ్ళకి చెప్పింది. ఇక సంసోన్ రాగానే ఎగతాళి చేసినట్లుగా వాళ్ళందరూ అంటున్నారంట. చూడండి ఒకసారి 18వ వచనం 14వ అధ్యాయము 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అనగా అతడు అంటున్నాడట, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కత్తన విప్పుటకు మీ వల్ల ఏది కాదు అని చెప్పాడంట. మొత్తానికి ఇప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన బయటి కోపంతో వెళ్ళిపోయారు. కొద్ది రోజులున్న తర్వాత ఏం చేశారనంటే వీళ్ళకి పిల్లనిచ్చిన మామ ఆమెను వేరే పరిస్థితులకు అప్పచెప్పాడు. చివరికి వచ్చిన తర్వాత అడిగితే, అయ్యా ఆమె లేదు, మరి కార్యం ఇట్లా జరిగిపోయింది, ఇక ఆమె సంగతి వదిలిపెట్టేసేయండి అన్నానంటే, నువ్వు ఈ పని చేస్తావా, ఎంత ధైర్యం మీకని ఆయన కోపంతో ఫిలిస్తీయుల యొక్క పొలాలన్నిటినీ తగలబెట్టేస్తాడు నక్కలను తీసుకొని. ఆ తర్వాత వాళ్ళు ఈయన మీద నిండా పగబూని ఈయనకి పిల్లనిచ్చిన మామని ఆ ఇంటి వాళ్ళని అగ్ని చేత కాల్చివేస్తారు. ఎప్పుడైతే ఈయనకి చెందిన ఈయన బంధువులని ఫిలిస్తీయులు తగులుబెట్టారో, ఫిలిస్తీయులు అలాగున పతనం చేశారో, ఇక సంసోనుకు బాగా కోపం రేగిపోయి అతడు చేసిన పని ఏంటనంటే ఆ ఫిలిస్తీయులు దొరికినోళ్ళను దొరికినట్టట తొంట్లతో సహా వారిని విరగగొట్టి బహుగా హతము చేశాను. హతమార్చిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే అతడు ఏతాము బండ సందులో నివసించాడు. కడుపు గాలింది, తన వాళ్ళకి నష్టం కలిగింది, తన భార్యను కోల్పోయాడు, తన మామను కోల్పోయాడు, తనకి చెందిన భార్య తరపు అత్తింటి వారిని కోల్పోయేసరికి ఆ బాధ చేత శత్రువుల మీద పగ తీర్చుకుంటే, ఆ పగ తీర్చుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళి దాగి ఉంటున్నాడు, ఆ బాధకు నివారణ, ఆ బాధకి గొప్ప విరుగుడు, ఆదరణ ఈయనకి ఎక్కడికి దొరికిందనంటే ఏతాము ప్రాంతములో ఉన్న ఒక బండ సందులో ఆయన దాగి ఉన్నాడు. దేవుని జనాంగమా, ఈ పగటికాల సమయంలో ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం, దేవుని వాక్యం ఆలకిస్తున్న మనం, మన జీవితాలలో మన బ్రతుకులలో దేవాది దేవుడు అద్భుతమైన కార్యం చేయాలనంటే మనం కూడా కొన్ని కోల్పోయి ఉంటాం, మనం కూడా కొన్ని పోగొట్టుకొని ఉంటాం. నమ్మిన వాళ్ళ ద్వారానే నీ జీవితానికి అవమానం కలిగి ఉంటుంది. నువ్వు ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళే నిన్ను నడి బాజారులో అనేకులకు ఆరటగా చేసి ఉంటారు, పలచనగా చేసి ఉంటారు. కానీ ఆ బాధలన్నిటిలో మనకు ఓదార్పు దక్కాలనంటే, ఆ బాధలన్నిటిల్లో మనకి నెమ్మది దొరకాలి అనంటే మనం చేయవలసిన పని ఏదేనంటే అతడు ఏతాము బండ సందులో నివసించినట్లుగా మనం సజీవుడైన దేవుని యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని, శిలువ వేయబడిన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకొని క్రీస్తు అనే బండలో మనం దాగి ఉండేటట్లుగా ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రభు మాటలు ఆలకిస్తున్న మనం ఎక్కడుంటున్నాం, ఏం చేయగలుగుతున్నాం? బాధలు ఉంటున్నాయి, కష్టాలు ఉంటున్నాయి, దుఃఖాలు కలుగుతున్నాయి, వేదనలు కలుగుతున్నవాయి. నీతో ఉన్నవారే, లేదా నీ ప్రక్కనున్నవారే, లేదా ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళే నేను శత్రువులకు పట్టించారేమో, భయంకరమైన బాధలకు అప్పచెప్పారేమో. కానీ దేవుని వాక్యం అంటుంది, తిరిగి మరలా దేవుడు నీకు ఘనతనివ్వాలి అని అంటే అప్పచెప్పిన వాళ్ళ ద్వారా ఘనత కలగదు, కానీ దేవుని ద్వారానే మనకు ఘనత అనేది కలుగుతుంది. ఆ బాధకు నివారణ కలగాలి అని అంటే మనం ఎక్కడికి రావాలో తెలుసా? అతడు ఏతాము ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బండ సందులో దాగి ఉన్నాడు. 2వ అధ్యాయము పరమగీతంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పరమగీతము గ్రంథము 2వ అధ్యాయము ఆ 14వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో ఓ చక్కని మాట వ్రాయబడుతూ ఉంటుంది. ఏమనంటాడో తెలుసా? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరము. చూసారా? బండ సందులలో
ఆ పావురం అనేది ఉండటం ద్వారా దాని ముఖవర్చస్సు మారిపోయింది, దాని మాట మారిపోయింది. అందుకని ఇప్పుడు ఆయన అంటున్నాడంట, నా పావురమా నీ ముఖం మనోహరం, నీ స్వరము మధురం. 1వ అధ్యాయం 5-6 వచనాలలో చూస్తే ఆమె ముఖం ఎట్లాగున్నది, ఆమె సౌందర్యం గురించి ఏం చెప్తుంది అనంటే, నేను నల్లని దాననని అందరూ నన్ను చిన్న చూపులు చూచితిరి, నా సొంత వారే ద్రాక్ష తోటకు నన్ను కావలి కత్తిగా నియమించిరి. మరి ఇప్పుడు ఎలాగున నీకు సౌందర్యం వచ్చిందమ్మా నానంటే, వాక్యం చెప్పే మాట, ఆమె బండ సందులను ఆశ్రయించింది. బండ మన ప్రభు అయిన యేసయ్య, ఆయన శిలువ శ్రమలు, ఆయన గాయాలు, ఆ బండ సందులను మనం ఆశ్రయించితే అప్పుడు మనకు పరివర్తన కలుగుతుంది, మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఈరోజు మనం ఆశ్రయించగలుగుతున్నామా? అందుకని ఆ భక్తుడు అంటాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి కరిగి నీరగుచున్నదిరా సిలువే నా శరణాయనోరా. సిలువను చూడాలి, సిలువను చూడాలి. సిలువను చూచి సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు అనేది కలుగుతుంది. ఉపవాస దినాలలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసే మాట, నీ జీవితంలో నీకు కూడా కష్టాలు ఉండొచ్చు, నీకు కూడా బాధలు ఉండొచ్చు, నీకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాటన్నింటిలో కూడా దేవాతి దేవుని ద్వారా మనకు మేలు కలగాలనంటే, నువ్వు అవమానించబడ్డావేమో, అపజయాన్ని పొందుకున్నావేమో, అనేక మంది చేత నీవు నగుబాట్ల పరిస్థితికి దిగజారేమో. సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతడు బలాఢ్యుడే, మహారోషం కలిగిన వాడే, యెహోవా చేత రేపబడిన వాడే, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే. దేవుడే తనని అప్పుడప్పుడు రేపుచూ ఉంటాడు. అందుకనే ఆ 14వ అధ్యాయంలోనే 19వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు పోయి వారిలో 30 మందిని ఏం చేశాడంటండి, దేవుని ఆత్మ రేపుతూ ఉంటుంది. దేవుని ఆత్మ ఆయనని కదిపినప్పుడల్లా, దేవుని ఆత్మ ఆయనని ఉత్తేజపరిచినప్పుడల్లా బలమైన కార్యాలు చేయటం పరిపాటి అయిపోయింది. దేవుని ఆత్మ చేత మనం రేపబడాలి, దేవుని ఆత్మ చేత మనం కదిలించబడాలి, దేవుని ఆత్మ చేత మనం రగిలించబడితే దేవుడు మనల్ని తన కృపలో బలపరిచి వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు తనతోనున్న వారందరూ ఆయనను ఆ రీతిగా అవమానపరిచి ఇబ్బందిపరిచి చులకనగా చేస్తే ఇతడట ఆ బాధలన్నింటిలో ఎక్కడికి వెళ్ళాడనంటే ఏ నూతినో గోతినో చూసుకోలేదట, కానీ ఏతాము ప్రాంతంలో ఉన్న బండ సందులో దాగి ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నీకున్న అనుభవాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు నువ్వేం మాట్లాడనవసరం లేదు, కానీ వచ్చి దేవుని సన్నిధిలో క్రీస్తు అనే ఆ బండ సందులలో ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలనే ఆ బండ సందులలో నువ్వు దాగి ఉంటే, ఆ బండను నువ్వు ఆశ్రయించితే దేవుడు నీ జీవితానికి గొప్ప మేలులు చేస్తాడు. ఇప్పుడు ఓడిపోయి భయంకరమైన ఇబ్బందిని, కష్టాన్ని నమ్మిన వాళ్ళే మోసం చేశారు. ఇదిగో నేను కట్టుకున్నామే నా జీవితాన్ని ఇష్ట చేసింది, నేను ఇష్టపడి కోరుకున్నామే, నాకు పిల్లనిచ్చిన మామే ఇట్లాగుని చేశాడే, చివరికి శత్రువులకి నా యొక్క కథ, పొడుపు కథ యొక్క భావాన్ని నేను ఆమెకి చెప్తే ఆమె వాళ్ళకి చెప్పి చివరికి నన్ను పలచన చేసిందే, అయ్యో నా జీవితం ఇట్లాగ అయిపోయిందని చెప్పి కోపంతో వాళ్ళకి కావలసినవన్నీ చేసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నానంటే ఆ బండ సందులో దాగి ఉన్నాడట. బండ సందులో దాగితే ఆయన కలిగిన లాభం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి ఆ 15వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం 14వ వచనం, అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను సంఖ్యలను
అతని చేతుల మీద నుండి విడిపోయెను. ఏం దొరికిందంటే అండి, అందులో ఉండటం ద్వారా జరిగిన గొప్ప కార్యం ఏంటనంటే అతనిని దేవుని ఆత్మ బలపరిచింది. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున మనం కూడా ఈ ఉపవాస దినాలలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలో గడుపుచున్నాము అనంటే దేవుని సన్నిధిలో మనం ఆత్మలో బలము కలిగిన వారిగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మలో బలము కలిగిన వారిగా మనం ఉండాలి. ఆత్మ బలము చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడి ఆ ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత అతడు ఆత్మ బలము చేత సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రకటించాడు. ఆ ఆత్మ బలము చేత దేవుని వ్రేలుతో దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులని తాకగానే శుద్ధులైపోయారు, పుట్టు గుడ్డివానికి అలాగునైన చేతులుంచగానే కండ్లను దేవుడు ఇచ్చాడు. ఆత్మబలం కావాలి. నీ అపజయాలు చేయి జీవితంగా మార్చబడాలనంటే కన్నీటితో కూడిన బ్రతుకు ఆనంద బాష్పాలుగా దేవుని ఎదుట కార్చి స్తుతించేవిగా ఉండాలి అనంటే కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనం ఎక్కడికి రావాలి అనంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. నేను ఎందుకు ఈ ఉపవాస దినాలలో కాస్త సమయం ఎక్కువ ప్రార్థనలో గడుపుదామని అంటానంటే మీరు ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మలో బలం పొందుకోవాలి, వాక్యములో బలం పొందుకోవాలి. దేవుని ఆత్మలో బలం పొందుకుంటే గొప్ప దీవెన దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడట ఈయన ఆ ఏతాము బండ సందులో ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన ఏంటో తెలుసండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఫిలిష్తీయులు అందరూ వచ్చి అడుగుతున్నారంట, అరాబాయ్ మీకు చెందిన మీ నాయకుడు ఉన్నాడు కదా సంసోన్ అనేవాడు, ఆ సంసోను మా పొలాలన్నీ తగలబెట్టాడు, మా పొలాలన్నీ ఇబ్బందికరమైన ఆ నాశనానికి మూలమైపోయినవి, ఎంత చేసిన అతని మీద మా పగ తీర్చుకుందాం, మా కక్ష తీర్చుకుందాం అనంటే అతడు ఎక్కడున్నాడో మాకు తెలియట్లేదు, మీరు ఆయనను మాకు అప్పచెప్తారా, ఆయన ఎక్కడున్నాడో మాకు చెబుతారా, లేకపోతే మీ సంగతి ఏంటో తేల్చమంటారా అని అన్నారంట. వెంటనే అప్పుడు ఏం చేశారో తెలిసి వీళ్ళు వచ్చి అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి 9వ వచనం 15వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యోధావారు మీరేలా మా మీదికి వచ్చిద్దరని ఫిలిష్తీయులను అడగగా ఫిలిష్తీయులు అంటున్నారంట, సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికే వచ్చితిమి, అతనిని బంధించటానికే వచ్చితిమి అన్రి. అందుకు యోధా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకి ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసితవని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని అనెను. అందుకు వారు అంటున్నారంట, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను అంటున్నాడంట, మీరు నా మీద పడకుండునట్లు నాకు ప్రమాణము చేయుడి. అబ్బాయ్ నాకు ఎన్ని లక్షల మంది అయినా శత్రువులతో భయం లేదు, కానీ ఇంటోడే పొడిచారా కంటో పొల్లన్నట్టుగా సొంతోళ్ళైన మీతోనే నాకు బాధ. మీరు నమ్మకంగా నన్ను అప్పచెబుతారు, నమ్మకంగా తీసుకెళ్ళి అప్పచెప్తారు, నమ్మకంగా నా ప్రాణాలు తీయటానికి చూస్తారు. యేసుతో ఉన్న వారిలో యోధా ఇస్కరియోతు ఎలాగునైతే ప్రభువుని అప్పగించాడో అలాగునే యెహోషువ యుద్ధానికి వెళ్ళినప్పుడు, యెరికో మీదకి వెళ్ళినప్పుడు, ఈ యెరికో మీదకి దాడి చేసినప్పుడు యెహోషువతో నమ్మకంగా ఉన్నవాడే దోపుడు సొమ్మును దోచుకొని అనేక మందికి అవమానం కలుగు చేసిన ఆకాను లాంటి వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళు ఎక్కడో ఉండరు, నాతోనే ఉంటారు, నా వాళ్ళైనా మీతోనే నాకు బాధ, మీరు మాత్రం నా మీద పడనంటే నేను మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తానంటారంట. అంటున్నారంట వాళ్ళు, అబ్బాయి మేము నిన్నేం చెయ్యం సంసోనా, నా మాట విను, ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళు వచ్చి మా పేట మీద దాడి చేశారు, మా ఊరి మీద దాడి చేశారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు బాధ పెడుతున్నారు, సంసోనా దయచేసి నువ్వు మమ్మల్ని ఆదుకోవా అని అంటే నేను వస్తా, కానీ మీరు నా మీద పడరని ప్రమాణం చేస్తారా అన్నాడంట. చూసారా, ఇప్పుడు ప్రార్థన వాళ్ళకి ప్రార్థన వాళ్ళతోనే బాధ, బయట వాళ్ళతో ఏ బాధ లేదు. చూడండి, గమనించండి,
పేరుకి మనం ప్రార్థన అంటున్నాము, ఉపవాసాలు అంటున్నాము, కానీ సాధింపు చర్యలు ప్రక్కనోడిని బంధించడానికి, ప్రక్కనోడిని పతనం చేయడానికి, ప్రక్కనోడిని అప్పగించడానికి, పక్కనోడేమో ఎండిపోవాలి, నువ్వేమో దీవించబడాలి. ఇదే నీ తాత్పర్యం అవుతుంది. అందుకే దేవుడు నీకు మేలు చేయట్లా, అందుకే దేవుడు నీకు ఉపకారం చేయట్లా. నీకంటూ దేవుడు మేలు చేయాలి అని అంటే ఈ ఉపవాస దినాలలో కపటంతో కూడిన వైఖరి మానుకోవాలి, అహాన్ని గర్వాన్ని ప్రక్కన పెట్టాలి, ఎదుటివాడు మేలు కోరుకోవాలి కానీ ఎదుటివానికి కీడు కలగాలని కోరుకోకూడదు, ఎదుటివాడు పచ్చగా ఉండాలని కోరుకోవాలి కానీ ఎదుటివాడు పూర్తిగా ఎండిపోవాలి, నేను మాత్రమే బాగుపడాలనుకొని నువ్వెంత ప్రార్థన చేసినా, దినానికి 3 మారు కాదు 30 మార్లు ప్రార్థన చేసినా నీ ప్రార్థన అక్కడికి చేరదు. అందుకని అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారందరూ తండ్రి రాజ్యములోనికి రారు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే అక్కడికి వస్తారు. ఏంటి తండ్రి చిత్తము, దేవుని చిత్తం ఏంటి అని అంటే నువ్వు ఇతరుల మేలు కోరుకునేటట్లుగా ఉండాలి, దేవుని పరిచర్య విస్తరించడానికి సహకరించేటట్లుగా ఉండాలి. యెహోవా సేవకుని క్షేమాన్ని కోరుకోవాలి. యెహోవా సేవకుని క్షేమాన్ని కోరుకోకుండా పైకేమో ప్రైజ్ లార్డ్ నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పి అవతలకి వెళ్ళి ఎప్పుడు నాశనం అవుతాడు అనుకుంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. అంచేత ఆ ఆత్మ బలం సంసోనుకు రావటానికి గల కారణం ఏంటనంటే ఆయనట ఏతాములోని బండ సందులో దాగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా, నీకు కూడా కష్టాలు ఉన్నాయి, నీతో ఉన్నవారే, నీవు నమ్మిన వారే, నువ్వు బాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి అభిమానించిన వారే నిన్ను దాదాపుగా ఇబ్బందులకు గురి చేశారేమో, బలమైన గాయాలమయమైన బ్రతుకుని నీకు మిగిలించారేమో. కానీ దేవుని వాక్యం అంటుంది వారి మీద నువ్వు పగ సాధించవద్దట, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అనే బండ సందులో మనం తలదాచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం ఆయన సన్నిధిలో అలాగును గడుపుచూ ఉంటే, అందులో దాగి ఉంటే, ఈ 40 దినాలు ఆయన పాదాల దగ్గర మనం దాగి గడుపుతూ ఉంటే దేవుడు చేసే గొప్ప మేలేంటనంటే తన ఆత్మను బలముగా నీ మీదకి వచ్చేటట్లు చేస్తాడు, ఆత్మ బలాన్ని ఇస్తాడు. దేవుని ఆత్మ చేత బలంగా నిన్ను దీవిస్తాడు. ఆ తరువాత మాట జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. చూసారా, ఎక్కడ ఉండటం ద్వారా ఈ బలం వచ్చింది? ఎక్కడి నుంచి ఈయనకి ఇంత బలం వచ్చిందనంటే అతడు ఏతాము బండ సందులో దాగి ఉన్నాడు. రెండవది, శత్రువుల పైన ఘన విజయం దొరికింది. మనం దాగగలుగుతున్నామా? దేవుని పాదాల దగ్గర ఉంటే, ప్రభు పాద సన్నిధిలోనికి వస్తే, ప్రభు పాదాలను మనం ఆశ్రయించితే ఆయన మనకిచ్చే గొప్ప దీవెనేదనంటే శత్రువుల పైన ఘన విజయం దొరుకుతుంది. కనుక మనందరం గుర్తు చేసుకోవాలి, ఉపవాస దినాలలో నీ అపజయాలని జయ జీవితంగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు గనుక ఆయన సన్నిధిలో మనం చేయాల్సిందంట ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గర దాగేవారిగా ఉండాలి. మనందరికీ తెలిసిన సంఘటన దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే రాజైన యెహోషువపాతు జీవిత వృత్తాంతం మనకి తారసపడతా ఉంటుంది. ఆ రాజైన యెహోషువపాతు యొక్క జీవితంలో 3 శత్రురాజులంట మూకుమ్మడిగా ఒక్క దినానే పని పెట్టుకొని మరి చెప్ప పెట్టకుండా ఆ రాజ్యం మీదకి వస్తున్నారు. వార్త విన్నాడు, భయపడ్డాడు. ముందు అయ్యో ఏం చేయటానికి దిక్కు దోచట్లేదే, ఏం చేయటానికి బలం లేకపోయిందే, ఏం చేయటానికి అవకాశం లేకపోయిందే, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి, ఏంటి ఇప్పుడు నా జీవితం, ఏం చేయాలి? కత్తులకు పదును పెట్టుకోవాలా, ఈటెలకు సాన పెట్టుకోవాలా, రథచక్రాలు సరి చేసుకోవాలా, శీలలు చూసుకోవాలా, గుర్రాలను బలపరుచుకోవాలా, దిట్టపరుచుకోవాలా. అయ్యో ఏం చేయటానికి దిక్కు తోచట్లేదని భయపడ్డాడట. భయపడి అతడు చేసిన పని ఏంటనంటే యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సుని నిలుపుకున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయటానికి మనస్సుని నిలుపుకున్నాడు. ఉపవాస దినమును చాటించాడు, మనసును కట్టడి చేసుకున్నాడు, జనులందరినీ సమకూర్చి
దేవుని పాదాల దగ్గర ఇక మనవి చేసుకుంటున్నాడు, అయ్యా ఏమి చేయటానికి దిక్కు దోచట్లేదయ్యా, శత్రువులు నా మీదికి వస్తున్నారయ్యా, బలమైన ఇబ్బంది నా మీదికి వస్తుందయ్యా, దానిని ఎదిరించడానికి, దానిని జయించటానికి నాకు శక్తి చాలదు, బలము చాలదు, ఏ దిక్కు నాకు లేదు, నీవే నా దిక్కయ్యా అని ఆ ప్రభువును ఆశ్రయించి అలాగును ప్రార్థన చేసుకుంటే దేవాతి దేవుడు తన సేవకుని ద్వారా అంటున్నాడట, ఇదిగో యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటన్నానంటే ఆయనను ఆశ్రయించేటట్లుగా ఉండాలి. కనుక ఈ పగటికాల సమయంలో ఎంతమంది శత్రుమోకలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మనమందరమట ప్రభువును ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ ఉపవాస దినాలలో ప్రభు పాదాలు పట్టుకొని మనం వేడుకుంటే ఆ దేవుడు మనకి మేలు చేస్తాడు, ఆ దేవుడు మనకి దీవెనని ఇస్తాడు. అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం అన్నకే, హోసన్నా జయం అన్నకే. కాబట్టి బైబిల్ గ్రంథం అనే మాట ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలనే బండ సందును మనం ఆశ్రయించి ఈ దినాలలో ప్రభు పాదాల దగ్గర మనం గడిపితే ఆయన నిన్ను తన ఆత్మచేత బలంగా నింపుతాడు. రెండవది, శత్రువుల పైన ఘన విజయాన్ని ఇస్తాడు. పచ్చి గాడిద దవడు ఎముకతో 1000 మందిని అతడు లయపరిచాడు. 1000 మందిని అతడు లయపరిచాడు. మన జీవితంలో మరి ఏది నిన్ను భయపెడుతుందో, రోగం అనే శత్రువు, వ్యాధి అనే శత్రువు, నిందలు నిట్టూర్పులు అనే శత్రువులు ఏవైతే ఉన్నాయో అట్టి వాటన్నింటిపైన మనం విజయాన్ని పొందుకోవాలనంటే ఆ క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని క్రీస్తు అనే బండను మనం ఆశ్రయించి ఆ క్రీస్తులో మనం దాగి ఉంటే అప్పుడు దేవుడు మనకు ఘనమైన విజయాన్ని ఇస్తాడు, ఘనమైన విజయాన్ని ఇస్తాడు. యెహోషువపాతు ప్రభువును ఆశ్రయించాడు. నీవే మా దిక్కయ్యా, నీవు తప్ప ఇంకొక దిక్కు లేదయ్యా అని చెప్పి ప్రభువును ఆశ్రయించితే ప్రభు ఆయనకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో మనం చేయవలసింది, మనం ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రావాల్సింది ఏంటనంటే దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థనలో ఎక్కువ గడపాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని సన్నిధిలో ఈ ఉపవాస దినాలలో ప్రభు పాదాల దగ్గరికి మనం వస్తే ఆయన తన ఆత్మచేత బలపరుస్తాడు. రెండవది, ఘనమైన విజయాన్ని ఇస్తాడు. మూడవది, ఇంకొక మేలు ఏం చేశాడు సంసోను భక్తునికి అనంటే 15వ అధ్యాయంలో 19వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట జ్ఞాపకానికి వచ్చింది. 19వ వచనం, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. 1000 మందిని చంపాడు, ఒక్కడేగా, ఎవ్వరు లేరు. 1000 మందిని పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపిన తర్వాత అలసిపోయాడు, దప్పికేస్తుంది, బాగా దాహంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవ్వరు చంపకుండానే ఈయన ప్రాణం మీదకి వచ్చింది. దప్పిక చేత ప్రాణం అలాగున మూర్చిల్లి ప్రాణం విడిచే పరిస్థితికి వచ్చాడు. ఆ ప్రాణం విడిచే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట, ప్రభువా యెహోవా, శత్రువుల మీద నాకు ఘన విజయం ఇచ్చావు, చివరికి నేను ఇక్కడ పడి చావాల్సి వస్తుంది, తాగటానికి ఇక్కడ నీళ్లు లేవు కదా, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పి ఆయన అలాగున దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి అడిగి ఏం చేశాడో తెలుసా, ఒక్క ఉదుటున తన చేతిలో ఉన్న గాడిద ఎముకను తీసుకొని కోపముతో అలాగున
ఆ నేలలో గుచ్చి చీలిస్తే అక్కడ నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. అంటే మనం క్రీస్తు అనే బండ సందులో దాగి ఉంటే దేవుడు మన దప్పికని తీరుస్తాడు. దాగిన మనం మర్ర పెట్టాలి, దాగిన మనం మర్ర పెట్టేవారిగా ఉండాలి. 21వ అధ్యాయము ఆ ఆదికాండంలో 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం నుండి చూచినప్పుడు ఆ 15వ వచనం నుంచి అయితే ఆ పిల్లవాణిని తీసుకొని హాగర్ అలాగున అరణ్యంలో పడి వెళుతుంది. ఆ భోజనం తినడానికి తిండి, తాగటానికి నీళ్లు ఉన్నంతసేపట అరణ్యంలో అటు ఇటు తిరిగింది. తెచ్చుకున్న ఆ తిను పదార్థాలన్నీ అయిపోయిన తర్వాత పిల్లవాడు ఏడుస్తున్నాడు, దప్పికేస్తుంది. చిన్నవాడు ఇక ఎక్కడ చూసినా నీళ్లు కనపట్ల, ఎక్కడికి వెళ్ళినా ఎండమావులే ఉంటున్నాయి కానీ నీళ్లు కనపట్ల. దూరాన చూస్తే ఎండకి అక్కడ ఏదో నీటి ఓటలు ఉన్నట్టుంది, దగ్గరికి వెళితే ఏం ఉండట్లేదంట. చిన్నవాడు దప్పికి చేత ఇక అల్లాడిపోతున్నాడు, కేక వేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. గొంతారిపోయి ఇక్కడ చావటం ఖాయం అనుకొని వీని చావు నేను చూడలేననుకొని చెప్పి ఏం చేస్తుందో తెలుసా? ఆదికాండం 21వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనంలో ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేతంత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఎక్కడ దాకా వెళ్ళిందంట? రేయ్ కూర్చోరా. వింటివేత అంత దూరం. వింటివేత అని అంటే ఓ వ్యక్తి బాణం తీసుకొని గురిపెట్టి కొడితే ఎంత దూరం వెళుతుందో అంత దూరం వెళ్ళిపోయి ఆ పిల్లవాని ఏడుపు వినబడనంత దూరం వెళ్ళిపోయి కూర్చొని ఏడుస్తుందంట. ఏడ్చి ఇక గొంతు ఎండిపోయి ఆ పిల్లవాని చావు నేను చూడలేను, వీడు చావటం ఖాయం అనుకొని దూరాన వెళ్ళిపోయి నిల్చొని చూస్తుందంట. మన జీవితంలో అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి అనుభవానికి వస్తాం. ఇంకా అంతా అయిపోయింది, జీవితం ఏమి లేదు, బ్రతికేం లేదు, అంతా అయిపోయింది అనుకుంటాం. కొంతమంది ఏమో అయిపోతే ఆనందించే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది అయిపోయింది అనుకొని దేవుని మీద ఆధారపడితే తిరిగి మేలు చేయటానికి ఇష్టపడతాడు. నేను ఈ మధ్య మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తానుగా, ఏదైనా ఉపవాస దినాలలో ఒక మంచి పని చేయాలి, కుటుంబం కట్టడానికి ఉపయోగపడాలి, సంఘంలో ఆత్మలు కట్టబట్టడానికి ఉపయోగపడాలి, నీ ప్రార్థన అనేక మందికి మేలు చేయాలి, నీ తీరుతెన్నులు అనేక మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ మనం ఉపవాసం ఉంటూ కూడా అనేక మంది కీడు చేస్తే నీ ఉపవాస ప్రార్థన వలన నీకు లాభమేమీ కలగకపోగా అవసరమైతే ఘనమైన నష్టం కూడా చేకూరిద్ది. ఇక్కడ కూడా ఆమె ఉన్నంతసేపు అటు ఇటు తిరిగింది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందనంటే ఆ పిల్లవాడిని అక్కడ పడేసి దూరాన ఉండి చూస్తా కన్నీరు కారుస్తూ ఉందంట. అయితే జరిగిన కార్యం ఏంటనంటే ఆ పిల్లవాని చావు నేను చూడలేననుకొని 21వ అధ్యాయం ఆదికాండం 16వ వచనంలో చూస్తే వింటివేతంత దూరం అతనికి ఎదురుగా కూర్చుండెను. తరువాత ఆమె చేస్తున్న పని ఏంటి తెలుసండి? ఆమె ఎదురుగా కూర్చుండి ఆమె ఎలుగెత్తి ఏడ్చెను. చూసారా? ఏడ్చింది ఎంతమంది? దప్పికేసేమో చిన్నవాడు ఏడుస్తున్నాడు, ఆడేడుపు చూడలేకేమో తల్లి ఏడుస్తుంది, వాడేడుపు చూడలేక తల్లి ఏడుస్తుంది. తల్లి ఏడుపును చూసి అనవచ్చుగా, బిడ్డకు బాధ వచ్చినా, నీకు బాధ వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా ఎవరొంక చూసి ఏడవాలి అంతే. బాధ వంక చూసుకొని ఏడిస్తే దేవుడు ఏమి ఏడుపును చూడలేదంట. దేవుడు ఎవరి ఏడుపును విన్నాడనంటే ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో సంఘానికి ఉపయోగపడిన ఒక తల్లి ఉంటుంది. ఆమె పేరు తబిత, ద్వారకా అనే పేరు. ఆ ద్వారకా అనే ఆమెట సజీవురాలుగా ఉన్నప్పుడు ఆ చేతి అల్లకంతో స్వెటర్లో ఊలుతో అల్లుతూ ఉంటాం కదా, ఆ విచిత్రమైన కుట్టు పనితనం కలిగిన ఆమె ఆ వచ్చిన దానిలో నుంచి సంఘంలోని పేదవారికి, విధవరాండ్రకి కాస్త సహాయం చేస్తూ ఉన్నదంట. ఆమె చనిపోయినప్పుడు శవాన్ని కడిగి సమాధికి తీసుకెళ్ళేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తున్నారంట. కానీ చనిపోకముందు ఆమె రోగంతో ఉన్నప్పుడు ఏడిస్తే ఎంత బాగుండేది అంటే ఆమెను చూసి ఏడిచారు. కానీ ఆమె కోసం దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవుడు గొప్ప మేలు
చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనల్ని చూచి ఏడవటం కాదు, మన కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే దేవుడు మేలు చేస్తాడు. ఇప్పుడు ఆ బిడ్డ యొక్క బాధను చూసి తల్లి ఏడ్చింది, కానీ తల్లి ఏడుపుని దేవుడు చూడలేదంట. ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు, చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. అప్పుడు ఆ దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి అంటుందంట, హాగరు నీకేం వచ్చింది, భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓటును చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యి ఉండెను. ఎవరైతే మొరపెడతారో వాళ్ళ దప్పిక తీరుస్తాడు, ఎవరి దప్పికైతే దేవుడు తీరుస్తాడో వారికి తోడయ్యి ఉంటాడు. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మనకి కొన్ని దాహాలు ఉంటాయి. దాహం తీర్చబడాలి అనంటే దేవుని దగ్గరికి మనము రావాలి, ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి అందరం కలిసి ప్రార్థన చేద్దామండి. 20వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటాడు, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం చూస్తే 15వ అధ్యాయం 20వ వచనం, సంసోను ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యి ఉండెను. చూచారా, ఆ బండ సందులో, ఏతాము బండ సందులో నివసించటం ద్వారా సంసోను కలిగిన 4 ప్రాముఖ్యమైన లాభాలు ఏంటనంటే, ఒకటి, అతడు దేవుని ఆత్మచేత బలముగా నింపబడ్డాడు. రెండవది, 1000 మంది శత్రువులని గాడిద దవడ ఎముకతో చంపి ఘన విజయాన్ని పొందుకున్నాడు. మూడవది, ఆయన ప్రాణం పోయే పరిస్థితులలో యెహోవాకు మొర్రపెట్టి అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి అని అంటాడు 18వ వచనంలో. దేవునికి మొర్రపెట్టడం ద్వారా పోయే ప్రాణం దక్కటానికి నీటి ఓటను పుట్టించి దప్పిక తీర్చాడు, దాహం తీర్చాడు. 4వది, అధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల పైన న్యాయాధిపతిగా ఎంతకాలమైన పాలన చేశాడనంటే 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పాలన చేశాడు. ఆ తరువాత ఫిలిష్తీయుల దినములలో ఈ సంసోను 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. మరి ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు నేను కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి. రెండవది, సమస్యలనే శత్రువుల పైన ఘన విజయం పొందుకోవాలి. మూడవది, మన దప్పిక తీరాలి అనంటే, బాధను చూచి ఏడిస్తే దేవునికి వినపడదు. ఆ బాధ కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తల్లేమో బిడ్డ బాధను చూచి ఏడిచింది, బిడ్డేమో దేవునికి వినబడేటట్లుగా మొర్రపెట్టాడు. యెహోషువపాతు ప్రజలకి వినపడాలని ఏడవలేదంట, కానీ ప్రజలని సమకూర్చి ఆయన ప్రజలందరూ కలిసి దేవుని సన్నిధిలో మొర్రపెట్టారు. దేవుడు గొప్ప మేలు చేశాడు. అంచేత కూర్చున్న మనం కూడా ఈ ఉపవాస దినాలలో, ఈ వసంత దినాలలో ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పాద సన్నిధికి చేరిన మనమంట ప్రభువుని మనవి చేసుకుంటూ వేడుకోవాలి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉన్నదయ్యా, నాకు ఈ బాధ ఉన్నదయ్యా అని దేవుని సన్నిధిలో బాధలను చూచి కాక బాధలు తీర్చగలిగిన దేవునికి కన్నీటితో కూడిన ప్రార్థన చేద్దాం. ఆయన ద్వారా గొప్ప మేలు పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.